బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. 41 కర్దముని విమానయానంబు, 42 దేవహూతితో గ్రుమ్మరుట, 43 కపిలుని జన్మంబు, 44 కన్యకానవక వివాహంబు, 45 కర్దముని తపోయాత్ర, 46 కపిల దేవహూతి సంవాదంబు, 47 బ్రహ్మాండోత్పత్తి, 48 విరాట్పురుష ప్రకారంబు, 49 ప్రకృతి పురుష వివేకంబు, 50 విష్ణు సర్వాంగ స్తోత్రంబు. ఇట్లు స్వయంభూండు దేవహూతిం కర్దమునికి వివాహంబు చేసి మరలిచనినన్. తదనంతరంబ దేవహూతియు పతిభక్తి కలిగి భవునికి భవాని పరిచర్య చేయు తెరంగున పతియా తనకు ఏడుగడయుంగా నెరింగి అమ్మునీంద్రుని చిత్తవృత్తి కొలది దినదినంబునకు భక్తి తాత్పర్య స్నేహంబులు రెట్టింపం ప్రియ శుశ్రూషణంబులు గావించుచు అనూన తేజో విరాజితయగుచు కామక్రోధ దంభలోభాది గుణ విరహితయై శరీర శుద్ధి వహించి చతుర సౌహార్ద స్నేహంబులు గలిగి పతియ దైవంబుగా భావించి మృదు మధుర వచన రచనయై పతిభక్తి ఏమరక వర్తింప దైవయోగంబునైనను తప్పింప సమర్థుండైన కర్దముండు నిజ సేవాయాస కృషీభూత దేహయ్యున్న దేవహూతిం కరుణాతరంగితాపాంగుండై కనుంగని మంజుభాషణంబులనిట్లనియే. తృతీయ స్కంధము కర్దముని విమానయానంబు. ఈ విధంగా స్వయంభూడు దేవహూతిని కర్దమునికి ఇచ్చి వివాహం చేసి వెళ్లిపోగా, ఆ తర్వాత దేవహూతి పతిభక్తి కలిగి శివునికి పార్వతీ సేవ చేసిన విధంగా భక్తయే సర్వస్వముగా భావించి ఆ మునీశ్వరుని మనస్సులోని అభిప్రాయాలకు అనుగుణంగా దినదినం భక్తి ప్రేమ రెట్టింపుకాగా సేవలు చేస్తూ మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తూ కామం, క్రోధం, కపటం, లోభం మొదలైన దుర్గుణాలకు దూరంగా ఉండి తన సౌందర్యాన్ని పోషించుకుంటూ చాతుర్యంతో, చనువుతో, ప్రేమతో పతిని దైవంగా భావించి ముదుమధురంగా అతనితో మాట్లాడుతూ పతివ్రతయే ప్రకాశించింది. దైవయోగాన్ని సైతం తప్పింప సమర్థుడైన కర్దమ ప్రజాపతి తన సేవలో మిక్కిలి కృషించిన దేవహూతిని దయతో చూసి ముద్దుగా ఇలా అన్నాడు. మానిత ధర్మ మార్గ మహిమ స్ఫుట భూరి తపస్సమాధి విద్యా నిభృతాత్మయోగ సముపార్జిత విష్ణు కటాక్షలబ్ధ శోభానఘ దివ్యభోగ బహుభద్ర వితానముల స్మదీయ సేవానిరతిన్ లభించు అనివారణ నిత్తును దివ్య దృష్టియు. దేవి, మాననీయమైన ధర్మ మార్గం వల్ల మహిమ ప్రాప్తిస్తుంది. ఆ మహిమ వల్ల గొప్ప తపస్సు, దానివల్ల ఏకాగ్రత సిద్ధిస్తాయి. వాటి వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. దానివల్ల ఆత్మయోగం లభిస్తుంది. ఆ ఆత్మయోగం విష్ణువు యొక్క కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ కటాక్షం కారణంగా అవ్యయమైన దివ్యభోగాలు, అనంత సుఖాలు సమకూరుతాయి. ఈ విధంగా నాకు సమకూడిన సమస్త సంపదలు నిరంతరం నన్ను సేవిస్తున్న నీకు సంప్రాప్తిస్తాయి. నీకు నేను తిరుగులేని దివ్యదృష్టిని కూడా ఇస్తాను. నెలత తద్దివ్య దృష్టినన్నీయును నీకు గానవచ్చు విలోకింపు కమలపత్రనయను బొమముడి మాత్రాన నాశమందు నితరమగు తుచ్చభోగంబులేమి చెప్ప. ఓ తరుణి,
ఆ దివ్య దృష్టి వల్ల అన్నింటినీ నీవు చూడవచ్చు. చూడు. ఇక భగవద్దత్తాలు కాని ఇతర తుచ్చభోగాల విషయం వేరే చెప్పటం దేనికి? అవి ఆ విష్ణువు కనుబొమలు చిట్లించినంత మాత్రాన నశిస్తాయి. అనుపమరాజ్యదర్పాంధచేతస్కులై పాపవర్తనులైన పార్థివులకు ధృతి పొందరాని దివ్యభోగంబులు నీదు పాతివ్రత్య నిష్ఠ చేసి సంప్రాప్తములునయే సమత భోగింపుము కార్యసిద్ధియునకుగాక నీకు అనుటయు అతివయు అనుపమ యోగమాయా విచక్షణశాలి అయిన కర్దముని గనుంగొని విగతాధియును అపాంగకలిత లజ్జానతాస్య పంకజయునగుచూ వినయ సౌహార్దముల చేసి వివలంబులైన పలుకుల పతికి నిట్లనియే ప్రీతి. సాటిలేని రాజ్యవైభవాలతో గర్వాంధులైన రాజులు కనులు గానక పాపమార్గంలో ప్రవర్తిస్తారు. అటువంటి వారికి అందరాని ఈ దివ్యభోగాలు నీ పాతివ్రత్య మహిమ వల్ల నీకు లభించాయి. ఈ సుఖాలను నీవు సమబుద్ధితో అనుభవించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని కర్దముడు పలుకగా దేవహూతి కడకన్నులలో సిగ్గు చిందులు త్రొక్కగా మనోవ్యథ మాయం కాగా మోము వంచుకుని వినయంతో చనువుతో పారవస్యంతో యోగమాయా విశారదుడైన తన భర్త వంక చూస్తూ ముద్దుముద్దుగా ఇలా అన్నది. అనగా అమోఘ యోగమాయా విభుండవు సమర్థుండవునైన నీయందు నీ అనుపమ దివ్యభోగంబులు కలుగుట నికంబని ఎరుంగుదు. భవత్సంగతి నన్నియు నాకుంగలుగు అయినను దేవా నీవానతిచ్చిన సంతాన పర్యంతంబైన శరీర సంగమ సమయంబు చిత్తంబునంతలంచి భవదంగ సంగమంబు కృపసేసి మన్నింపుము. భవదీయ సంయోగ వాంఛాపరతం కృషీభూతంబైన ఈ దేహం ఏ విధంబున మజ్జన భోజన పాన సుఖంబులం పరితుష్టింబొందు అట్టి మన్మనోరథంబు తీర్ప రతి రహస్య ప్రకాశకంబగు కామశాస్త్ర ప్రకారంబుపశిక్షించి అందులకు రుచితంబులైన వివిధాంబరాభరణ మాల్యానులేపన మందిరారామ ప్రముఖ నిఖిల వస్తు విస్తారంబుగావించి నన్ను కరుణింపుమనిన అమ్మహాత్ముండు నిజయోగమాయా బలంబునం తత్క్షణంబ. ఓ పుణ్యాత్మ, నీవు అమోఘమైన యోగమాయకు అధిపతివి, అత్యంత సమర్థుడవు. అటువంటి నీయందు సాటిలేని దివ్యభోగాలు ఉన్నాయని తెలుసు. నీ సాంగత్యం వల్ల అవన్నీ నాకు లభిస్తాయి. అయినప్పటికీ నీవు సంతానం కలిగే వరకు మాత్రమే శరీర సంగమం కలిగి ఉంటానని ఒక నియమం ఆనాడు సెలవిచ్చావు. ఆ మాట మనస్సులో పెట్టుకొని నీ సాంగత్యాన్ని నాకు దయతో అనుగ్రహించు. నన్ను మన్నించు. నీ సంయోగాన్ని అభిలషిస్తూ కృషించిన ఈ శరీరం స్నానపాన భోజనాదుల వల్ల ఎలా తృప్తి పడుతుంది? అటువంటి నా కోరికను తీర్చటానికి రతరహస్యాలను ప్రకాశితం చేసే కామశాస్త్రాన్ని నాకు నేర్పు. అందుకు తగిన నానావిధాలైన వస్త్రాలు, అలంకారాలు, పూదండలు, మైపూతలు, శయనమందిరాలు, ఉద్యానవనాలు మొదలైన సమస్త వస్తువులను సమకూర్చి నన్ను కనికరించు అని దేవహూతి చెప్పగా విని మహాత్ముడైన కర్దముడు తన యోగమాయాబలంతో ఆ క్షణంలోనే ఒక దివ్య విమానాన్ని సృష్టించాడు. దివ్యమణి స్తంభ దీప్తి చెన్నుందుచు మరకత స్థలముల మహిమదనర వరవజ్రకుడ్య కవాట శోభితములై విద్రుమదేహళీ వీథులమర కొమరొప్ప నవశాత కుంభకుంభములపై హరినీల శకల విస్ఫురణ మెరయ
తగ పద్మరాగంపు మొగడల చెలువొందు వైడూర్యవలభులు వన్యజూప తరళ తరధూతకేతు పతాకలులయ మంజుసింజత్సమంచిత మధుపకలిత సురుచిరాలంబమాన ప్రసూన రాజిమాలికల నొప్పు వివిధ గృహాళిదనరీ. ఆ విమానంలో అందమైన మందిరాలు కనువిందు చేస్తున్నాయి. ఆ మందిరాలన్నీ మణిమయ స్తంభాలతో, గరుడుపచ్చలు పరిచిన నడవలతో, వజ్రాల తలుపులు గల గోడలతో, పగడాల గడపలతో, ఇంద్రనీల మణిఖండాలతో నిండి తళతళ మెరిసే బంగారు కలశాలతో, అంచులలో పద్మరాగాల మొగ్గలు చెక్కిన చక్కని వైడూర్యపు చూరులతో, గాలికి రెపరెపలాడుతున్న జెండా గుడ్డలతో, మధుర మధురంగా జంకారం చేసే తుమ్మెదలతో కూడి వ్రేలాడుతున్న పూలదండల తోరణాలతో అత్యంత మనోహరంగా అలరారుతున్నాయి. మరియును దుకూల చీనాంబర కౌశేయాది వివిధ పట పరివృత మందిర శుభకాకారంబై అరుదార విచిత్ర పట్టికాలంకృతమై. ఇంకా అందలి గదులలో జిలుగు దువ్వలువలు, చీనాంబరాలు, పట్టుచీరలు మొదలైన పలు విధాలైన వస్త్రాలు శోభిల్లుతున్నాయి. అపురూపమైన రంగురంగుల పట్టెమంచాలు అమర్పబడి ఉన్నాయి. లలితోద్యాన వనాంత సంచరణ లీలాలోల హంసాళి కోకిల పారావత చక్రవాకశుక కేకి వ్యూహ మంచత్సముత్కలికం కృత్రిమ పక్షులన్ నిజ విహంగ శ్రేణియంచుం కుతూహలి అయి పల్కుచు ఆడుచుండు ప్రతి శాఖారోహణ వ్యాప్తులన్. అందలి అందమైన ఉద్యానవనాలలో విలాసంగా విహరిస్తున్న రాజహంసలు, కోయిలలు, పావురాలు, చక్రవాకాలు, చిలుకలు, నెమళ్లు మొదలైన పక్షులు మందిరాల గోడల మీద చెక్కబడిన కృత్రిమ పక్షులను చూచి తమ జాతికి చెందిన నిజమైన పక్షులుగానే భావించి ఎంతో ఉత్కంఠతో వాటిని పలుకరిస్తూ అక్కడి చెట్ల కొమ్మలపై కేరింతలు కొడుతూ ఆడుతుంటాయి. వెండియు ఇంకా ఘన సౌధాంతర శయ్యాసన కేళీగృహకృతక జగతీధర శోభన చంద్రకాంత చారుభవన ఫల భరితావనీజవంతమునగుచున్. ఆ విమానం మెత్తని శయ్యలతో, మేలైన గద్దెలతో, కేళిగృహాలతో, క్రీడా పర్వతాలతో, పాలరాతి భవనాలతో, పండ్ల చెట్లతో నిండిన వనాలతో కూడి ఉన్నది. సకలర్తు శోభితంబును సకల శుభావహము సకల సంపత్కరము సకలోపభోగయోగ్యము సకలేప్సిత కామదంబు సదలంకృతమున్. ఆ విమానం సమస్త ఋతుశోభలతో, సకల శుభాలతో, సర్వసంపదలతో పెంపొందుతూ అన్ని సుఖాలను అనుభవించటానికి యోగ్యమై అన్ని కోరికలను అందించగలదే అందమైన అలంకారాలతో ఒప్పుతున్నది. అగుచునొప్పు దివ్య విమానంబు కల్పించి తదీయ సుషమా విశేష చిత్రంబులు నిర్మించిన తానును తెలియంజాలని అద్భుత కర్మంబైన విమానంబు దేవహూతికిం చూపినం చూచి అమ్ముద్దియ సంతసింపకుండుట ఎరింగి సర్వభూతాంతరాశయాభిజ్ఞుండును సంతుష్టాంతరంగుండును నైన
కర్దముండిట్లనియే. అటువంటి దివ్యమైన విమానాన్ని సృష్టించి అందలి శోభావిశేషాలను నిర్మాణం చేసిన తాను కూడా తెలుసుకున్నంతటి అద్భుత నిర్మాణాలు కలదానిని దేవహూతికి చూపి ఆమె సంతోషించడం లేదని తెలుసుకొని సమస్త ప్రాణుల అంతరంగాలలో గల అభిప్రాయాలను గ్రహించేవాడు, తృప్తిపడిన మనస్సు కలవాడు అయిన కర్దముడు ఇలా అన్నాడు: అతివ భగవత్కృతంబును అఖిల మంగళాకరంబునగు ఈ జలాశయమున తవిలి గృంకిన జంతు విధానములకు కామ్య ఫల సిద్ధి సేకురుగాన నీవు. ఓ సుందరి, భగవంతునిచే నిర్మింపబడినది సమస్త శుభాలను కలిగించేది అయిన ఈ బిందు సరోవరంలో స్నానం చేసిన ప్రాణులన్నింటికీ కోరికలు తీరుతాయి. కావున నీవు ఇజ్జలములనతి భక్తి నిమజ్జనమునరించి ఈ విమానము వేడ్కన్ లజావతి ఎక్కవేయని బుజ్జనమునరంగ కర్దముడు వల్కుటయున్. ఓ లజ్జాశీలి, ఈ సరోవర జలాలలో భక్తితో స్నానం చేసి సంతోషంగా ఈ విమానాన్ని ఎక్కు అని కర్దముడు బుజ్జగిస్తూ పలికాడు. విని ఆ కువలయాక్షి పతి సేవాయాసమలినాంబరయు వేణీభూత శిరోజయు ధూళి దూసరితాతి కృషీభూతాంగియు శబలస్తనయునై భర్తృ నియోగంబున సరస్వతీ సలిల సంభూత జలచరాశ్రయంబగు బిందు సరోవరంబు ప్రవేశించి తజ్జలంబుల కృంకులుడి సమయంబున తద్వాహ్పూర మధ్యంబున రుచిర సూక్ష్మాంశుకధారిణులు కిశోరవయ పరిపాక శోభితలు ఉత్పలగంధులూనగు కన్యాసహస్రంబులు దేవహూతింకనుంగుని ఇట్లని. తృతీయ స్కంధము దేవహూతితో గ్రుమ్మరుట. కలువకన్నులా ఆ దేవహూతి కర్దముని మాటలు విన్నది. ఆమె పతిసేవలో అలసిపోయియున్నది. చీర మాసిపోయింది. శిరోజాలు జడలు కట్టాయి. శరీరం ధూళిధూసరితమై కృశించింది. వక్షస్థలం వివర్ణమైంది. ఆమె భర్త ఆజ్ఞానుసారం సరస్వతీ నదీజలాలతోనూ జలచరాలతోనూ నిండిన బిందు సరోవరంలో దిగి స్నానం చేసే సమయంలో ఆ జలప్రవాహంలో నుంచి నాజుకైన సన్నని పట్టువస్త్రాలు ధరించిన వారు, నవయౌవనంలో ఉన్నవారు, కలువపుల పరిమళం కలవారు అయిన వేలకొద్ది కన్యలు ఆమెకు కనిపించి ఇలా అన్నారు: తరుణీ సంచిత ధర్మాచరణులమగు తరుణీ సంచిత ధర్మాచరణలగు మేము నీకు సదమల భక్తిం పరిచర్య సేయనేర్తుము. కరుణాకలితే క్షణముల కనుగొను మమ్మున్. ఓ యువతి, ధర్మకార్యాలు ఆచరించే మేము నిర్మలమైన భక్తితో నీకు సేవలు చేయగలం. నీవు మమ్మల్ని దయతో చూడు అని పల్కిడాసి అయ్యతివకు అభ్యంజనోద్వర్తనములు పెంపొనరజేసి మలయజ కర్పూరమహితవాసిత హేమ కలశోదకంబుల జలకమార్చి ధవళ వస్త్రంబుల తడియొత్తి సర్వాంగ ధూపంబులొసగి కస్తూరి అలది మంజు సింజన్మణి మంజీర కింకిణీ కలరావ కలిత మేఖలలు రత్న ఖచిత తాటంక ముద్రికా కంకణాది సముచితానర్ఘ హేమభూషణములొసగి భవ్యమాల్యానులేపనాంబరములిచి షడ్రసోపేత వివిధాన్న సమితిదనిపి. ఇలా అని వారంతా దేవహూతిని సమీపించి
ఆమెకు తలంటి నలుగు పెట్టి చందన కర్పూరాలు వెదజల్లే బంగారు బిందెల జలాలతో స్నానం చేయించి తెల్లని వస్త్రాలతో తడి ఉత్తి శరీరమంతా అగరు ధూపాలు వేసి కస్తూరి పూతలు పూసి మధురంగా ధ్వనించే మణిమంజీరాలు పాదాలకు తొడిగి చిరుగంటల సవ్వడితో ఒప్పే ఉడ్డాణం నడుముకు అలంకరించి రత్నాలు చెక్కిన కర్ణాభరణాలు ఉంగరాలు కంకణాలు మొదలైన విలువైన బంగారు ఆభరణాలను ఇచ్చి పూలదండలు సింగారించి షడ్రసోపేతమైన భోజనాదులతో సంతృప్తిపరచారు. మరియు కనకపాత్ర రచితంబులైన కర్పూర నీరాజనంబులని వాడించి రుచిరాసనంబున కూర్చుండబెట్టి దర్పణంబు చేతికిచ్చినం తత్ప్రతిఫలిత నిజదేహంబు కనుగొని కర్దముని మనంబునం తలంచిన అతండును కన్యకాశాస్త్రంబును తత్క్షణంబున తన సన్నిధి నుండుటం చూచి నిజభర్తృ యోగమాయా ప్రభావంబునకు అద్భుతంబునుంది అంత కర్దముండు కృతస్నానయైన దేవహూతింగనుంగొని వివాహంబునకు ముందట ఏ చందంబున తనరుచుండే ఆ చందంబున చెన్నందుచుండుటకు ఆనందభరితుండై భార్యాసహితంబుగా తత్కన్యకా సహస్రంబు గొలువ నిజ విమానారూఢుండై తారాగణ పరివృత రోహిణీయుక్తుండగు సుధాకరుండును పోలే ఒప్పుచుండ తదనంతరంబ. ఇంకా బంగారు పళ్ళెరాలలో కర్పూరం వెలిగించి హారతులిచ్చి రమణీయమైన రత్నపీఠం మీద కూర్చోబెట్టి అద్దం చేతికిచ్చారు. దేవహూతి అద్దంలో ప్రతిఫలించిన తన రూపాన్ని చూచుకొని తన పతి అయిన కర్దముని మనస్సులో భావించింది. మరుక్షణంలో కర్దముడు వేలకొలది కన్యకలు ఆమె చెంత ఉన్నారు. అది చూచి భర్త యొక్క యోగమాయ ప్రభావానికి ఆమె ఆశ్చర్యపడ్డది. అప్పుడు కర్దముడు స్నానం చేసి ఆసీనురాలైన దేవహూతిని చూచి వివాహానికి పూర్వం ఆమె ఎలా ఉండేదో అలాగే చెక్కు చెదరని చక్కదనంతో ఉన్నందుకు మహానందం పొందాడు. కన్యలందరూ తమ్ము సేవిస్తూ ఉండగా సతీసమేతుడై విమానం ఎక్కి చుక్కలతో చుట్టబడిన రోహిణీ సహితుడైన చంద్రునిలా ప్రకాశించాడు. చిరశుభమూర్తియమ్ముని అశేష దిగీశ విహారయోగ్యమున్ సురుచిరమందగంధవ శోభితమున్ నికట ప్రధాతు నిర్ఘర సరిదంబు శీతల తుషారమునైతనరారు మేరుకందరమునకేగి దేవవనితాయుతుడైన కుబేరు చాట్పునన్. నిత్యమంగళ స్వరూపుడైన ఆ కర్దముడు విమానారుఢుడే సమస్త దిక్పాలురు విహరించడానికి యోగ్యమైనది, మెల్లగా చల్లగా వీచే మలయమారుతాలతో కూడినది, సమీపంలో ప్రవహించే సెలయేళ్ల నీటి తుంపురుల చల్లదనం కలది అయిన మేరుపర్వతం శిఖరాల మీద సురసుందరి సమేతుడైన కుబేరునిలా విహరించాడు. మరియును ఇంకా అమరోద్యానవన ప్రదేశములు నవ్యారామ భూముల్ దళత్కుముదంభోజ విభాసి మానస సరక్కూలంబులున్ మంజుకుంజములుం చైత్రరథంబు విస్ఫురిత విశ్రంభంబునంచూచె నియమునం కర్దమయోగి కామగ విమానారూఢుడై చెచరన్. కర్దమ మహర్షి కోరిన చోటికి సంకల్పమాత్రంతోనే తీసుకెళ్లే ఆ విమానం ఎక్కి దేవహూతితో పాటు గొప్ప వేడుకతో విహరించాడు. చక్కటి దివ్యోద్యానవనాలు, సరిక్రొత్త విహార ప్రదేశములు, పద్మాలతోనూ కలువలతోనూ కలకలాడుతున్న మానస సరోవర తీరాలు, మనోహరమైన పొదరిండ్లు, చైత్రరథం అనే కుబేరుని తోట మున్నుగు అన్నిటినీ తన ఇంటితో ప్రేమపూర్వకంగా విహరించాడు. ఈ విధంబున సమస్త భూభాగంబును వాయువేగంబునం కలయంగ్రుమ్మరి నిఖిల వైమానిక లోకంబున తిశయించి లోకంబులం చరించే మోక్షదాయకుండు తీర్థపాదుండు నగు పుండరీకాక్షుని సన్నుతించి సేవించు పుణ్యాత్ములకు పొందరాని పదార్థంబులు కలవే. ఇట్లు కర్దముడు దేవహూతికి నిఖిల ధరాచక్రం మంతయుం చూపి మరల నిజ నివాసంబునకు జనుదించి
కామకేళీ వినోదాత్మికయై ఉన్న భార్యను ఉపలక్షించి రతిప్రసంగ వ్యాసంగంబుగైకొని బహువిధంబులైన ఇష్టోపభోగంబుల బహువత్సరంబులొక్క ముహూర్తంబుగా జరుపుచు అన్యోన్య సరసావలోకనంబుల సముచితాలింగన సంభాషణంబులం కాలనిరూపణంబు సేయనేరక శతవత్సరంబులు గడపి తదనంతరంబ. ఈ విధంగా కర్దముడు వివిధ ప్రదేశాలను విమానం మీద వాయువేగంతో విహరించి సమస్త దేవతలను అతిశయించినవాడై నేల 4 చెరుగులు సంచరించాడు. మోక్షప్రదాత పరమపూజ్యుడు అయిన విష్ణుదేవుని భావించి సేవించే పుణ్యాత్ములు పొందజాలని వస్తువులుంటాయా? ఇలా కర్దముడు దేవహూతికి సమస్త భూమండలాన్ని చూపించి మళ్లీ తన నివాసానికి తీసుకుని వచ్చి శృంగారకేళి విలాసాలకు అభిముఖురాలైన భార్య హృదయాన్ని గుర్తించి రతిక్రీడా పరాయణుడైనాడు. ఆ దంపతులు అనేక విధాలైన అభీష్ట సుఖభోగాలను అనుభవిస్తూ పెక్కు సంవత్సరాలు ఒక్క క్షణంగా గడిపాడు. అన్యోన్యం తీయనైన చూపులతో విడిపోని కౌగిలింతలతో సరసమైన సంభాషణలతో కలిసి మెలిసి కాలగమనం గమనించకుండా 100 ఏండ్లు గడిపాడు. మునివరుడొకనాడిమ్ముల తన నిజదేహంబు నవవిధంబులు గావించి నయంబున తద్వీర్యము తన సతి గర్భమున నవవిధంబుల నిలిపెన్. తృతీయ స్కంధము కపిలుని జన్మంబు. మునిశ్రేష్ఠుడైన కర్దముడు ఒకనాడు కుతూహలంతో 9 విధాలైన వేరువేరు దేహాలను ధరించి క్రమంగా తన వీర్యాన్ని తన భార్య అయిన దేవహూతి గర్భంలో 9 విధాలుగా నిలిపాడు. అధికారణంబుగా పెంపొదమిన మునివలన దేవహూతియు కూతుల్ ముదమునగనే తొమండ్రన్ ముదితయుమది సంతసించే మునివరుడంతన్. ఆ కారణంగా కర్దముని వల్ల దేవహూతి 9 మంది కుమార్తెలను కన్నది. ఆమె తన మనస్సులో ఎంతో సంతోషించింది. అప్పుడా ముని సన్యసింపదలిచాడు. సన్యసింపంగ కోరిన సతి ఎరింగి ఆత్మబొడమిన సంతాపమగలింప చింతవాటిల్ల చెక్కిట చేయి సేర్చి పదములను నేలవ్రాయుచు పలికే సతికి పదములను నేలవ్రాయుచు పలికే పతికి. కర్దముడు సన్యసింపదలిచాడు. ఆ విషయం అతని భార్య దేవహూతి తెలుసుకుని మనస్సులో పుట్టిన ఆవేదన అధికం కాగా చింతతో చెక్కిలి మీద చేయి చేర్చి కాలివ్రేలితో నేలపై వ్రాస్తూ తన భర్తతో ఇలా అన్నది. అనఘ సంతాన పర్యంతంబుననుగూడి వర్తింతుననుచు పూర్వమున బలికి కూతులనిచ్చితి కొమరారని పుడీ తరుణులు పతులను తమకుదార అరసి వర్తింతురోయని భీతి నొందెద కావునని పుత్రికలకు తగిన వరుల సంపాదించి పరిణయంబులు చేసి తత్వసంహిత నాకు దవిలి తెలుపు సుతుని కృపసేసి ననుగావు సుజన వినుత అర్థి సంసార దుఃఖంబునపనయింప అర్హుడవు నీవ కామమోహముననింతకాలమురకపోయే ఏ గతియులేక. ఓ పుణ్యాత్ముడా, సంతానం కలిగే వరకు నాతో ఉంటానని పూర్వం చెప్పి పుత్రికలను అనుగ్రహించావు. ఈ యువతులు తమకు తామే భర్తలను ఎలా వెదుక్కోగలరనే భయం నాకు కలుగుతున్నది. అందుకని కుమార్తెలకు తగిన వరులను వెదికి వారికి వివాహం చేసి నాకు వేదాంత విషయాలను తెలియజెప్పగల కుమారుని ప్రసాదించి నన్ను కటాక్షించు. సాధుజన సంస్థవనీయ. సంసార దోహకాన్ని తొలగించడానికి అన్ని విధాల సమర్థుడవు నీవు.
ముక్తి మార్గాన్ని తెలిపేవారు లేక మోహం వల్ల ఇంతకాలం వ్యర్థంగా గడిచిపోయింది. ఉపరతి పుట్టే ఐహిక సుఖోపగతానుభవంబులందు నేచ పలత కామభోగరతి సంగము గోరి మహాత్మ నిన్ను నచ్చపు తల ఒప్పగా తెలియదాలక ఏవరించుటన్ భవత్కృప ఫలించే ముక్తినిను కేవల భక్తి భజింప కల్గదే. ఓ మహాత్మా, నాకు ఈ లోక సంబంధాలైన సుఖాలను అనుభవించాలనే ఆసక్తి నశించింది. భోగాలపై విరక్తి కలిగింది. ఇంతకు ముందు చంచల భావంతో కామోపభోగాలను కోరిన దానినే స్వచ్ఛమైన నీ భావాన్ని తెలుసుకోలేక ఏవేవో అర్థించాను. నా పట్ల నీ అనుగ్రహం ఫలించింది. నిన్ను నిర్మల భక్తితో సేవించడం చేత ముక్తి లభిస్తుంది కదా. అదీనుగా అంతేకాక సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు నీచమతి విలోల దుష్పురుష సఖ్యము దుర్గతి హేతువంచు చిత్తమున తలంచి యోగి జనతానుత మిము భజింతు ప్రాణి సంగమమున పుణ్యపాపములుగై కొని పొందవే ఎటివారలన్. అందరి పట్ల సమాన బుద్ధి కలిగినట్టి సజ్జనుల మైత్రి ఉత్తమగతికి కారణమవుతుంది. నీచమైన బుద్ధి కలిగి చంచల చిత్తులైనట్టి దుర్జనుల స్నేహం వలన దుర్గతి కలుగుతుంది. ఈ సంగతి మనస్సులో భావించి యోగిజన సన్నతుడవైన నిన్ను నేను సేవిస్తాను. ప్రాణుల సాంగత్యం వల్లనే ఎట్టివారికైనా పుణ్యాలో లేక పాపాలో ప్రాప్తిస్తాయి అని ఇట్లు వేదనాభరమున మునుకుచూ పలుక కర్దముడు మనుపుత్రింగనుగొని సరసిజనయను వచనములు మది సంస్మరించి సతికిట్లనియన్ అని ఈ విధంగా దేవహూతి మిక్కిలి వేదనతో పరితపిస్తూ పలుకగా కర్దముడు విష్ణుదేవుని వాక్యాలు స్మరించుకుని మనుపుత్రి అయిన దేవహూతిని చూచి ఇలా అన్నాడు. మనుసుత నీమది దుఃఖంబును పొందకుమచిర కాలమున భగవంతుండనగుండక్షరుడు జనార్దనుడు భవద్గర్భమందు తగవసించు. ఓ మనసుతా, నీవు మనస్సులో దోహకించవద్దు. అనఘుడు అక్షరుడు అయిన విష్ణు భగవానుడు కొద్ది కాలంలోనే నీ గర్భంలో ప్రవేశిస్తాడు. వరనియమవ్రత నిష్ఠాచరణ నియుక్తాంతరంగ సమధికవై సంభరిత తపోధనదాన స్ఫురిత శ్రద్ధానుభక్తి పూర్వము కాగన్. నీవు ఉత్తమ నియమాలతో వ్రతాలతో నిష్ఠతో చరించు. నిగ్రహంతో కూడిన మనస్సు కలదానివై నిండైన తపస్సును శ్రద్ధాభక్తులతో కూడిన దానధర్మాలను ఆచరించు. మరి నారాయణు పాద పద్మములు సమ్యగ్భక్తి పూజించు. తత్పురుష శ్రేష్ఠుడు మానసంబున భవత్పూజాసు సంప్రీతుడై కరమర్థింతరుణీ శిరోమణి భవద్గర్భస్థుడైయుండి తా కరుణంజేయు భవన్మనోజనిత శంకాగ్రంథి విచ్ఛేదమున్. నారాయణుని పాదపద్మాలను నిండైన భక్తితో పూజించు. పురుషోత్తముడైన ఆ విష్ణువు నీ పూజలకు సంతృప్తి చెంది నీ గర్భంలో నివసిస్తాడు. నీ మనస్సులో పుట్టే సందేహాల ముడులను విడదీస్తాడు. అనవుడు దేవహూతి హృదయంబున సంతసమంది అమ్మునీంద్రుని వచన
క్రమంబున పరున్ భగవంతునంతు పద్మలోచను హరి విష్ణునర్చనము సల్పుచునుండగా కొన్ని అబ్దముల్ సనునెడ దానవాంతకుడు సమ్మతిగార్ధమమైన తేజమున్ అని కద్దముడు చెప్పగా దేవహూతి తన మనస్సులో సంతోషించి అతని మాటలననుసరించి పరాత్పరుడు, భగవంతుడు, అనంతుడు, కమలాక్షుడు, పాపమోచనుడు అయిన విష్ణువును పూజిస్తూ ఉండగా కొన్నేండ్లు గడిచాయి. అప్పుడు రాక్షస సంహారి అయిన విష్ణువు కద్దమ మునీశ్వరుని తేజస్సును ధరించాడు. ధరించి అమ్మునీంద్రుని తరుణీ గర్భంబు వలన ధనుజారి శమీతరు కోటరమున వైశ్వానరుడు దయించిన విధంబునన్ జనించన్. విష్ణువు కద్దముని తేజస్సును ధరించి జమ్మి చెట్టు తొక్కలో నుంచి అగ్ని పుట్టినట్లుగా దేవహూతి గర్భంలో నుండి జన్మించాడు. అయ్యవసరమున నాకాశమున దేవతూర్య ఘోషంబులు తుములమయ్యే నందిత దేవతా బృందంబులందంద కురిసిరి మందార కుసుమ వృష్టి గంధర్వ కిన్నర గానంబువి తెంచె అప్సరో గణములయాటలొప్పే వావిరి దిక్కుల కావిరి విరిసెను తవిలి వార్తుల కలంకువలు మానే సాధుజనముల మనములు సంతసిల్లే హోమవన్నులు ప్రభలచనుంది వెలిగే కుసుమ ఫలభారముల నొప్పె గుజములెల్లా కుసుమ ఫలభారముల నొప్పె కుజములెల్లా సర్వసస్యాళిచనుందే జగతిలోన. ఆ సమయంలో ఆకాశంలో దివ్యమంగళ వాద్యాలు ధ్వనించాయి. దేవతలందరూ సంతోషంతో మందార పుష్పాల వర్షాన్ని కురిపించారు. గంధర్వులు, కిన్నరులు పాటలు పాడారు. అప్సరసలు నాట్యం చేశారు. దిక్కుల్లో క్రమ్మిన పొగమంచు మాయమైంది. సముద్రాలు ప్రశాంతాలైనాయి. సజ్జనుల మనస్సులకు సంతోషం కలిగింది. హోమాగ్నులు మిక్కిలి తేజస్సుతో వెలిగాయి. వృక్షాలన్నీ ఫలపుష్పాలతో నిండిపోయాయి. పొలాలలో నానావిధాలైన పైరులు ప్రకాశించాయి. ఇట్టి మహోత్సవంబున దేవహూతికిన్ తత్వబోధంబు కావించు కొరకు తదీయ గర్భంబుననుదయించిన పరబ్రహ్మస్వరూపుండైన నారాయణుని దర్శించు కొరకు మరీచి ప్రముఖ మునిగణ సమేతుండై చతుర్ముఖుండు సనుదించి అమ్మహాత్ముని దర్శించి కర్దమ దేవహూతులం కనుగొని ఇట్లనియే. ఇటువంటి మహోత్సవ సమయంలో దేవహూతికి తత్వజ్ఞానాన్ని బోధించడానికి ఆమె గర్భంలో పుట్టిన పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుని దర్శించడానికి మరీచి మొదలైన మునులతో కూడి బ్రహ్మదేవుడు వచ్చి ఆ మహాత్ముని దర్శనం చేసుకుని కద్దమ దేవహూతులను చూచి ఇలా అన్నాడు. నూతచరితులార మీరలు కృతకృత్యులు విష్ణు పూజ కేవల భక్తిన్ మతి నిష్కపటులరై చేసితిరి తదర్చన ఫలంబు సేకురె మీకు. ధన్యచరితులైన ఓ దంపతులారా, మీరు కృతార్థులు. నిజమైన భక్తితో నిష్కపటమైన మనస్సుతో విష్ణుదేవుని సేవించారు. మీ పూజకు తగిన ఫలం మీకు లభించింది. శ్రిత భయహరణుడు మునిజననుత చరితుడు పరుడు మీ మనోరథ సిద్ధిన్ విదతంబుగ కావించుట చతురత మీ జన్మమింక సఫలత పొందెన్. ఆశ్రితుల భయాన్ని పోగొట్టేవాడు,
మునీశ్వరులు కీర్తించే చరిత్ర గలవాడు అయిన పరాత్పరుడు మీ కోర్కెను చక్కగా నెరవేర్చాడు. అందువల్ల మీ జన్మ సార్థకం అయింది. వినుడు సకాములునై హరిననుపమ భక్తిన్ భజించునదే ముక్తికి జాలును. మీ పుణ్యం వేమని కొనియాడగవచ్చు నీతి కోవిదులారా. నీతి కోవిదులైన ఓ దంపతులారా, వినండి. ఆసక్తితో అద్వితీయమైన భక్తితో విష్ణువును పూజిస్తే అదే ముక్తిని ప్రసాదిస్తుంది. మీ పుణ్యాన్ని ఏమని పొగడగలను అని వెండియం కర్దమునింగనుంగుని ఇట్లను భవదీయ తనూభవలం ప్రకటశీల వ్రతాచార సంపన్నులైన మునివరేణ్యులకు పెండ్లి చేయుమట్లైన వారి వలనం ప్రజాసృష్టి బహువిధంబుల వృద్ధింబొందునని చెప్పి మరియు ఇట్లనియే అని చెప్పి మళ్లీ కద్దముని చూచి ఇలా అన్నాడు, నీ కుమార్తెలను ఉత్తమ స్వభావం కలిగివారు సదాచార సంపన్నులు అయిన మునిశ్రేష్ఠులకిచ్చి వివాహం చెయ్యి. అలా అయితే వారి వల్ల ప్రజాసృష్టి అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు, అనఘ భవత్సుతుండు సముదంచిత తేజుడునైన ఈ మహాత్ముని పరమేశునీశునజితున్ నలినాక్షునమేయునచ్యుతున్ ఘనుని ననౌతునాద్యున వికారుని నచరుగా తలంపు మీ ఘనుడు సమస్త చేతన నికాయ హృదీప్సితదాయికావునన్. ఓ పుణ్యాత్ముడా, మహాత్ముడు మహాతేజోవంతుడు అయిన ఈ నీ కుమారుడు సమస్త ప్రాణుల హృదయాలలోని మనోరథాలను నెరవేర్చే ఘనుడు. కనుక ఇతనిని ఈశుడు, పరమేశ్వరుడు, అపరాజితుడు, అమేయుడు, అచ్యుతుడు, అనంతుడు, ఆద్యుడు, అవికారుడు, అక్షరుడు అయిన పుండరీకాక్షునిగా భావించు. మానిత జ్ఞాన విజ్ఞాన యోగంబులునను ఉపాయంబులను నరజేసి అలవుమై కర్మజీవులను ధరించుట కొరకు అమ్మహితాత్మకుడు సమగ్రహాటక రుచి జటాజూటుండు ఉత్ఫుల్ల పంకజనేత్రుండు పద్మపత్రహల కులిశాంకుశ లలిత రేఖాంకిత చరణ తలుండును సత్వగుణుడు నగుచు నిపుడు సరసీరుహాక్షి నీదు గర్భమందు దయించను ఘనుడు నీకు తత్వబోధంబుగా వించు తావకీన హృదయ సంగత సంశయమెల్ల వాపు. ఓ దేవహూతి, మాననీయాలైన జ్ఞాన విజ్ఞాన యోగాలు అనబడే ఉపాయాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికే కమలాక్షుడు నీ కడుపున జన్మించాడు. బంగారు రంగు కలిగిన జటాజుటం కలవాడు, వికసించిన కమలాల వంటి కన్నులు కలవాడు, పద్మం, హలం, వజ్రం, అంకుశం మొదలైన రేఖలతో విరాజిల్లే అరికాళ్లు కలవాడు, సత్వగుణ సంపన్నుడు అయి ఇప్పుడు నీ గర్భంలో జన్మించిన ఈ మహాత్ముడు నీకు తత్వబోధ చేస్తాడు. దానితో నీ హృదయంలోని సంశయాలన్నీ తీరిపోతాయి. మరియును ఇంకా నుతికెక్కి సిద్ధగణ సేవితుడై ఘన సాంఖ్యయోగ విలసిత తత్వస్థితి నిరతుడగుచు కపిలాఖ్యతదనరి చరించుని జగత్రయమెల్లన్. నీ కుమారుడు పేరెన్నిక గన్నవాడే ప్రసిద్ధులైన సిద్ధపురుషుల చేత సేవింపబడుతూ మహనీయమైన సాంఖ్యయోగంతో ప్రకాశించే పరతత్వమందు సుస్థిరుడే కపిలుడు అనే పేరుతో ఈ 3 లోకాలలోనూ సంచరిస్తాడు అని బ్రహ్మదేవుడు తెలిపాడు. అని పలికి అమ్మరీ జింగని ఉద్వాహార్థమునిచి కమలజుడంతం
తననందనులగు నారద సనకాదులగూడి ఆత్మసదనము గరియన్. తృతీయ స్కంధము కన్యకానవక వివాహంబు. ఈ విధంగా పలికి బ్రహ్మదేవుడు ఆ మరీచి మహర్షిని వివాహ నిమిత్తం అక్కడే ఉంచి తన కుమారులైన నారదుడు, సనకుడు మొదలైన వారితో కలిసి తన నివాసానికి వెళ్ళాడు. అంతరాగర్ధముండు కమలభవ చోదితుండగుచు యథోచితంబుగా ఆత్మీయ దుహితల వివాహంబు సేయందలంచి మరీచికింకళయను కన్యకను అత్రికి అనసూయను అంగిరసునకు శ్రద్ధను పులస్త్యునకు హవిర్భువును పులహునకు గతిని క్రతువునకు క్రియను భృగునకు ఖ్యాతిని వశిష్ఠునకు నరుంధతిని అధర్వునకు శాంతినింగా నిజ కులాచార సరణిం పరిణయంబుగా వించిన వారును కృతదార పరిగ్రహులును కర్దమకృత సంభావన సంభావితులును నగుచు అతని చేతనను జ్ఞాతులై జాయాసహితులగుచు నిజాశ్రమ భూములకుంజనిరి. అనంతరంబు కర్దముండు దేవోత్తముండగు విష్ణుండు తన మందిరంబున అవతరించి వసించి ఉంటం తన చిత్తంబున నెరింగి వివిక్త స్థలంబున కుంజని అచ్చట కపిలునకు వందనం బాచరించి ఇట్లనియే. తరువాత ఆ కర్దముడు బ్రహ్మదేవుని ఆదేశానుసారం తన కుమార్తెలకు యథావిధిగా పెండ్లిండ్లు చేయాలని నిశ్చయించినవాడే కళను మరీచికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగరసునకు, హవిర్భువును పులస్తినకు, గతిని పులహువునకు, క్రియను క్రతువుకు, ఖ్యాతిని భృగువుకు, అరుంధతిని వశిష్ఠునకు, శాంతిని అధ్వర్యునకు ఇచ్చి తన కులాచారం ప్రకారం వివాహం చేయగా ఆ మునులు కర్దముని కన్యలను పెండ్లాడి అతని సత్కారాలు అందుకొని ఆయన అనుజ్ఞతో సతీసమేతంగా తమ తమ ఆశ్రమాలకు వెళ్లారు. ఆ తరువాత కర్దముడు దేవదేవుడైన విష్ణువు తన ఇంట్లో పుట్టి పెరుగుతున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఏకాంత ప్రదేశంలో కపిలునికి నమస్కరించి ఇలా అన్నాడు. తరువాత ఆ కర్దముడు బ్రహ్మదేవుని ఆదేశానుసారం తన కుమార్తెలకు యథావిధిగా పెండ్లిండ్లు చేయాలని నిశ్చయించినవాడే కళను మరీచికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగరసునకు, హవిర్భువును పులస్తినకు, గతిని పులహువునకు, క్రియను క్రతువుకు, ఖ్యాతిని భృగువుకు, అరుంధతిని వశిష్ఠునకు, శాంతిని అధ్వర్యునకు ఇచ్చి తన కులాచారం ప్రకారం వివాహం చేయగా ఆ మునులు కర్దముని కన్యలను పెండ్లాడి అతని సత్కారాలు అందుకొని ఆయన అనుజ్ఞతో సతీసమేతంగా తమ తమ ఆశ్రమాలకు వెళ్లారు. ఆ తరువాత కర్దముడు దేవదేవుడైన విష్ణువు తన ఇంట్లో పుట్టి పెరుగుతున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఏకాంత ప్రదేశంలో కపిలునికి నమస్కరించి ఇలా అన్నాడు. చతురాత్మ వినుమాత్మకృతములైనట్టి అమంగళ భూత కర్మంబులనడి దావాగ్ని శిఖలచే దందహ్యమానులైనట్టి జీవులు తుదముట్టలేక పాయక సంసార బద్ధులైయుందురు తద్భవ హేతుభూతంబులైన సకల దేవతలు ప్రసన్నులు నగుదురు బహుజన్మ పరిచిత ప్రాప్తయోగ చిర సమాధితపోనిష్టచే వివిక్త దేశముల యోగి జనములు ధృతులనే మహానుభావు విలోకింతురట్టి దివ్య పురుషరత్నంబ నా ఇంట పుట్టితీవు. ఓ మహాత్మా, విను. పూర్వం తాము చేసిన అమంగళ కార్యాలు అనే కార్చిచ్చులో కాలిపోతూ ఉన్న జీవులు బయటపడలేక ఎడతెగని సంసార బంధాలలో బంధింపబడి ఉంటారు. దేవతల అనుగ్రహం వల్ల, బహుజన్మల పరిచయం వల్ల ప్రాప్తించిన యోగ సమాధిలో నిష్ఠాగరిష్ఠులైన యోగిశ్రేష్ఠులు ఏకాంత ప్రదేశంలో ఏమరుపాటు లేక ఏ మహానుభావుణ్ణి దర్శిస్తారో అటువంటి దేవాదిదేవుడవైన నీవు నా ఇంటిలో జన్మించావు. మరియు సంసార చక్ర పరిభ్రామ్యమానుల మగుచూ గ్రామ్యులమైన మా వర్తనంబులను గణింపగా మదీయ గృహంబునం పూర్వంబునం ప్రతిశ్రుతంబులైన
భవదీయ వాక్యంబులు తప్పకుండా అనుగ్రహింపనుదయించిదని వెండియూనిట్లనియే. ఇంకా సంసార చక్రంలో త్రిప్పబడుతూ పరమ పామరులమైన మా ప్రవర్తన లెక్కించక పూర్వం ఆనతి ఇచ్చిన మేరకు మాట తప్పకుండా నన్ను అనుగ్రహించటానికై నా కుమారుడవై జన్మించావు అని మళ్ళీ ఇలా అన్నాడు. తలపోయగన ప్రాకృత బలయుక్త చతుర్భుజాది భవదవతారంబులు నీకనురూపములై పొలు పొందుంగాదే పరమ పురుష మహాత్మా. ఓ పరమపురుష మహాత్మా, ప్రకృతికి అతీతమైన బలపరాక్రమాలు కలిగి 4 చేతులతో ప్రకాశించే నీ అనేక అవతారాలు అన్ని విధాల నీకు అనుగుణంగా అలరారుతున్నాయి. అదీనుగాక అంతేకాక అనయము భవదీయాశ్రిత జన సంరక్షణము కొరకు సమ్మతితో దాల్చిన మానవ రూపంబులు అనురూపములగునుగాదె హరి నీకెప్పుడు. ఓ హరి, అనవరతం నిన్ను ఆశ్రయించే జనులను ఆదుకోడానికే నీవు అంగీకరించే రూపాలు నీకు అనురూపాలే అవుతూ ఉంటాయి. సుమహిత తత్వజ్ఞానార్థము విద్వజ్జనగణంబుదవిలి నమస్కారములోలిజేయు పదపీఠముగల నిను పొగడవశమే ఠవణిల్లంగన్. పరమ పవిత్రమైన తత్వజ్ఞానాన్ని పొందడం కోసం విద్వాంసులైన వారు విడువకుండా నమస్కరించే పాదపీఠం కల నిన్ను వర్ణించడం ఎవరికీ సాధ్యం? సమధిక షడ్గుణైశ్వర్య కారణుడవు పరమేశ్వరుండవు ప్రకృతి పురుష మహదహంకార తన్మాత్ర తత్క్షోభక హేతుకాలాత్మ విఖ్యాత ధృతివి జగదాత్మకుడవు చిచ్చక్తిని ఆత్మీయ జఠర నిక్షిప్త విశ్వ ప్రపంచమునుగల సర్వజ్ఞమూర్తివి స్వచ్ఛంద శక్తియుక్తుండవు సర్వసాక్షివగుచు కపిలాఖ్యతనరారు అటి నీకు ననగ మృక్కెదా పుత్రుండవగుచు నీవు నాకు పుట్టిన కథన రుణత్రయంబు వలన వాసితినిక భక్తవరద నేను. ఓ భక్తవరద, అపారమైన షడ్గుణేశ్వర్యాలకు నీవు కారణభూతుడవు, పరమేశ్వరుడవు. ప్రకృతి, పురుషుడు, మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అన్నీ నీవే. వీనిని క్షోభింపజేయడానికి కారణమైన కాలం కూడా నీ స్వరూపమే. నీవు స్థిరమూర్తివి, జగదంతర్యామవైన స్వామివి, చిచ్చక్తియుక్తుడవు, సమస్త విశ్వాన్ని ఉదరంలో పదలపరుచుకున్న సర్వజ్ఞుడవు, స్వతంత్రుడవు, సర్వసాక్షివి. అటువంటి నీవు ఇప్పుడు కపిలుడనే పేరుతో వెలుగుతూ ఉన్నావు. ఓ పుణ్యపురుష, నీకు నమస్కరిస్తున్నాను. నీవు నాకు పుత్రుడవై పుట్టడం వల్ల నేను దేవ, ఋషి, పితృ రుణాలు 3 నుండి విముక్తి పొందాను. సమధిక షడ్గుణైశ్వర్య కారణుడవు పరమేశ్వరుండవు ప్రకృతి పురుష మహదహంకార తన్మాత్ర తత్క్షోభక హేతుకాలాత్మ విఖ్యాత ధృతివి జగదాత్మకుడవు చిచ్చక్తిని ఆత్మీయ జఠర నిక్షిప్త విశ్వ ప్రపంచమునుగల సర్వజ్ఞమూర్తివి స్వచ్ఛంద శక్తియుక్తుండవు సర్వసాక్షివగుచు కపిలాఖ్యతనరారు అటి నీకు ననగ మృక్కెదా పుత్రుండవగుచు నీవు నాకు పుట్టిన కథన రుణత్రయంబు వలన వాసితినిక భక్తవరద నేను.
ఉత్తమ వ్రతాలలో, యోగాలలో, ధ్యానాలలో నియమం కలవాడినే నీ 2 పాదపద్మాలను నా హృదయంలో పదిలపరుచుకొని దుఃఖాలన్నింటినీ దూరం చేసుకొని పుణ్యప్రదేశాలలో సంచరిస్తాను అని ఇట్లు విన్నవించిన ముని పుంగవుడైన కర్దముని వచనంబుల్ విని భగవంతుండగునయ్యనగుడు కపిలుండు వలికెనర్మిలిదోపన్ అని ఈ విధంగా విన్నవించుకుంటున్న కర్దమ మునీంద్రుని మాటలు విని భగవంతుడైన కపిలుడు ఆయనను చూచి అనురాగపూర్వకంగా ఇలా అన్నాడు. నాచేత పూర్వంబునం ప్రతిశ్రుతమైన వచనము తప్పక వరమునీంద్ర నీ ఇంట బుట్టిది నిర్హేతుక స్థితి భూరిదయా గుణంబుననవాప్త సకల కాముడ నేను సన్మునివేషంబు ధరించుటెల్ల నా కొరకుగాదు విను మహాత్మకులైన మునులకు పరమాత్మ గురు సద్వివేకంబునరసి చూపు తత్వబోధంబు కొరకును తాల్పబడిన అంచిత వ్యక్త మార్గమైనట్టి దేహమని తలంపుము మత్పద ధ్యాన భక్తి ధీపరాయణ మహిమంబు తేజరిల్లా. ఓ కర్దమ మునీశ్వర, నేను ఇంతకు ముందు నీకిచ్చిన వాగ్దానం మేరకు అవ్యాజమైన అనుగ్రహంతో నీ ఇంట పుట్టాను. అవాప్తకాముడనైన నాకు కోరికలు ఏవీ లేవు. నేను ఈ మునివేషం ధరించడం నాకోసం కాదు. మహాత్ములైన మునులకు పరమాత్మ సంబంధమైనది పరమ వివేకంతో కూడినది అయిన తత్వజ్ఞానాన్ని ప్రబోధించడం కోసం ధరించిన దేహంగా దీనిని తెలుసుకో. భక్తి పూర్వకంగా నా పాదాలను ధ్యానించు. మహిమతో విరాజిల్లే నీ బుద్ధిని నాయందు లగ్నం చెయ్యి. సమధిక నిష్టం కృతయోగమునన్ సన్యస్త సకల కర్ముడవై మోహము వాసి భక్తిచే మోక్షముకై భజింపునను వికారరహితుడై నీవు అధికమైన నిష్ఠ కలవాడవై యోగమార్గాన్ని అనుసరించు. సమస్త కర్మలను నాకే అర్పించు. మోహానికి లొంగిపోకు. మనోవికారాలను విసర్జించు. మోక్షం కోసం నన్ను భక్తితో భజించు. నను పరమేశు పరంజ్యోతిని ననగునంతు దేవదేవు సకల భూతనికాయ గుహాశయునాద్యుని నజు ఆద్యంత శూన్యు దురిత విదూరున్. పరమేశ్వరుడను, పరంజ్యోతిని, అనఘుడను, అనంతుడను, దేవదేవుడను, సమస్త ప్రాణుల హృదయాంతరాళలో నివసించేవాడను, ఆద్యుడను, అజుడను, ఆద్యంతరహితుడను, దురితదూరుడను అయిన నన్ను తిరముగ భవదీయాంతఃకరణ సరోజాత కన్నికాతలమున సుస్థిరు చేసి ఇంద్రియంబుల నిరసించి మనోంబకమున నెరిగను మనగా. స్థిరంగా నీ హృదయకమలం మధ్య పదిలంగా నిలిపి జితేంద్రియుడవై మనోనేత్రంతో సూటిగా దర్శించు. అట్లేని అలా అయితే తనరిన మోక్షమునొందెదమని పలికిన కర్దముండు అమ్ముని కులచంద్రుని వలగొని వందనములు ఘనముగనతి భక్తి చేసి కౌతుకమలరన్. నీవు మోక్షాన్ని పొందుతావు అని కపిలుడు పలుకగా కర్దముడు ఆ మునికుల శ్రేష్ఠునకు ప్రదక్షిణం చేసి అత్యంత భక్తితో నమస్కరించి కుతూహలంతో మునిగణ సేవితమగు వనమున కుంజనియందు మౌనమున నిస్సంగుండును వన్నిరహితుడనికేతనుడై ఆత్మైక శరణ తత్పరుడగుచున్. తృతీయ స్కంధము కర్దముని తపోయాత్ర. కర్దముడు మునులు నివసించే అరణ్యానికి వెళ్లి
అక్కడ మౌనవ్రతాన్ని పాటిస్తూ లోక సంబంధాలను త్యజించి హోమాది అగ్నికార్యాలను విడిచి స్థిర నివాసం లేనివాడే, తనలోని పరమాత్మనే శరణుజొచ్చినవాడే. పరబ్రహ్మంబు చిత్తంబున నిల్పి అహంకారంబు విడిచి మమత్వంబు నిరసించి దయాగుణంబునం చేసి సకల భూతంబులందు సమత్వంబు భజించి శాంతసేముషీకరిష్ఠుండగుచు నిస్తరంగంబగు వార్ధిచందంబున ధీరుండై నిఖిల ప్రపంచంబును వాసుదేవమయంబుగా తలంచుచు భక్తియోగంబున భాగవత గతిం పొందెనని చెప్పి వెండియు మైత్రేయుండు విదురునింగనుంగొని కర్దముండు వనంబున గుంజనిన అనంతరంబ మాతృవత్సలుండైన కపిలుండు బిందు సరంబున వసించియుండ దేవహూతి తత్వమార్గాగ్రదర్శకుండైన సుతునింగనుంగొని బ్రహ్మవచనంబులు తలంచుచూ ఇట్లనియే. కర్దముడు పరబ్రహ్మను చిత్తంలో నిల్పుకొని అహంకారాన్ని విడిచి మమకారాన్ని వదలి దయామయ హృదయంతో సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తూ ప్రశాంత స్వభావం కలవాడై అలలు లేని సముద్రం వలె ధీరుడై సమస్త ప్రపంచాన్ని విష్ణుమయంగా భావిస్తూ భక్తియోగంతో భాగవతులు పొందే పరమపదాన్ని అందుకున్నాడు అని మైత్రేయుడు విదురునితో చెప్పి ఇంకా ఇలా అన్నాడు. కర్దముడు అరణ్యానికి వెళ్లిన తరువాత మాతృప్రేమ కలిగిన కపిలుడు బిందు సరోవరం దగ్గర నివసించి ఉండగా దేవహూతి తనకు తత్వమార్గాన్ని చూపగలిగే కుమారుని చూచి బ్రహ్మ చెప్పిన మాటలను తలచుకొంటూ ఇలా అన్నది. అసదింద్రియ ఘర్షణమున వసుమతి నిర్విణ్ణనగుచుననరెడి నాకీ అసదృశ మోహ తమో వినిరసనంబనఘాత్మ ఏ వెరవున ఘటించున్. తృతీయ స్కంధము కపిల దేవహూతి సంవాదంబు. ఓ పుణ్యాత్మ, అసత్యలైన ఇంద్రియాల సంఘర్షణం వల్ల ఖిన్నురాలినై విచారిస్తున్న నాకు ఈ సాటిలేని మోహాంధకారంలో నుంచి బయటపడే అవకాశం ఏ ఉపాయం వల్ల కలుగుతుంది? పటుఘన నీరంధ్రతమ పటల పరీవృత జగత్ప్రపంచమునకు నెక్కటి లోచనమై మహితోత్కట రుచి వెలుగుదువు భానుకైవడి అనఘా. ఓ పుణ్యాత్మ, దట్టమైన కారుమేఘాల చీకట్లతో ఆవరింపబడిన ఈ మహాప్రపంచానికి నీవు ఒక్కడివే ఏకైక నేత్రమై సూర్యుని వలె వెలుగుతూ ఉంటావు. భూరిమదీయ మోహతమముంబెడబాప సమర్థులన్యులెవారలు నీవకాక నిరవద్య నిరంజన నిర్వికార సంసారలతాల మిత్ర బుధ సత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక శుభదాయక నిత్య విభూతి నాయక. లోపాలు లేనివాడవు, అసహాయ దర్శనం కలవాడవు, మనోవికారాలు లేనివాడవు, సంసారమనే తీగలకు కొడవలి వంటివాడవు, జ్ఞానులలో ఉత్తముడవు, అందరికీ శరణు కోరదగనవాడవు, ధర్మమును విస్తరించేవాడవు, శాశ్వతమైన వైభవములకు అధినాయకుడవు అయిన ఓ కపిల, నా అంతులేని వ్యామోహమనే చీకటిని దూరం చేయడానికి నీవు కాక ఇతరులెవరున్నారు? నీను శరణంబు సొచ్చెద అనింద్యతపోనిధి ననుగావవేయని తను దేవహూతి వినయంబున సనుతి చేసి వేడగా అనుపమ సత్కృపాకరితుడై కపిలుండనురాగమొప్ప సజ్జన నిచయాపవర్గ ఫల సాధనమైతగు తల్లివాక్యముల్. ఓ మహాతపస్సంపన్న, నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను కాపాడు అని దేవహూతి వినయంగా ప్రార్థించగా కపిలుడు సాటిలేని మేటి దయతో సజ్జనులకు మోక్షాన్ని ఇవ్వడానికి తగిన సాధనమైన తల్లి మాటలను అనురాగపూర్వకంగా
విని మందస్మిత లలితానన కమలుండగుచు నెమ్మనమున ప్రమోదయంబనయంబు గడలు కొన నిజ జననికి నిట్లనియే పరమశాంతుండగుచు. విని మందహాస సుందర వదనరవిందుడై మనస్సులో సంతోషం అతిశయించగా పరమశాంతుడై కన్నతల్లితో ఇలా అన్నాడు. విను జీవుని చిత్తముదా ఘనభవ బంధాపవర్గ కారణమది ఏచిన త్రిగుణాసక్తం బయినను సంస్కృతి బంధ కారణం బగుమరియు. విను, గాఢమైన సంసార బంధానికి మోక్షానికి జీవుని చిత్తమే కారణం. అది సత్వరజస్తమోగుణాలతో సమ్మేళనం పొందినప్పుడు సంసార బంధానికి హేతువవుతుంది. ఇంకా అదియు నారాయణాసక్తమయ్యనేని మోక్షకారణమగునని మునికులాబ్ధి చంద్రుడననొప్పు కపిలుండు జనని తోడ అర్థిమిన చెప్పి మరియు నిట్లనియే ప్రీతి. ఆ చిత్తం శ్రీమన్నారాయణుని మీద సంసక్తమైనప్పుడు మోక్షానికి హేతువవుతుంది అని మునికుల సాగరానికి చంద్రుని వంటివాడైన కపిలుడు తల్లికి కోరికతో వినిపించి మళ్లీ ఆప్యాయంగా ఇలా అన్నాడు. మరియు చిత్తం అహంకార మమకార రూపాభిమాన జాతంబులగు కామలోభాది కలుషవ్రాతంబుల చేత ఎప్పుడు విముక్తంబై పరిశుద్ధంబగు అప్పుడు సుఖదుఃఖ వివర్జితంబు ఏకరూపంబునై ప్రకృతి కంటే పరుండును పరమపురుషుండును నిర్భేద్యుండును స్వయం జ్యోతియు సూక్ష్మస్వరూపుండును ఇతర వస్త్వంతరాపరిచ్ఛిన్నుండును ఉదాసీనుండునూనైన పరమాత్ముని తన్మయంబును హతోజస్కంబునూనైన ప్రపంచంబును జ్ఞానవైరాగ్య భక్తియుక్తంబగు మనంబుచే పొడగాంచి యోగి జనులు పరతత్వ సిద్ధి కొరకు నిఖిలాత్మకుండైన నారాయణునందు సంయుజ్యమానంబైన భక్తిభావంబు వలన ఉదయించిన మార్గంబునకు ఇతర మార్గంబులు సరిగావండ్రు. విద్వాంసులు సంగం ఇంద్రియార్థాద్య సద్విషయంబుగా నిర్ణయింపబడి జీవునకు అశిథిలంబగు బంధంబునకు కారణంబగుననియు అదియే సద్విషయంబైన అంతఃకరణ సంయమన హేతుభూతంబగుచు సాధుజనులకు అనర్గళ మోక్షద్వారంబగుననియు తెలియుదురు. సహనశీలురును సమస్త శరీరధారులకు సుహృత్తులును పరమశాంతులును కారుణికులును నై మదర్థంబుగా పరిత్యక్త కర్మఫల స్వభావులను విసృష్ట స్వజన బంధుజనులునై మత్పదాశ్రయులును మద్గుణ ధ్యానపారీణులను మత్కథాప్రసంగ సంభరిత శ్రవణానందులను నగుచు మదీయ కథలు నొడుగుచు వినుచూ నుండు పరమభాగవతోత్తముల ఆధ్యాత్మికాది తాపత్రయంబు తపింపజేయంజాలదు. అట్టి సర్వసంగ వివర్జితులకు పరమభాగవత జనుల సంగంబపేక్షణీయంబు అది సకల దోష నివారకంబగు. అట్టి సత్సంగంబున సర్వప్రాణి హృత్కర్ణ రసాయనంబులగు మదీయ కథాప్రసంగంబులు గలుగు. మద్గుణాకర్ణనంబుంజేసి శీఘ్రంబుగా క్రమంబునం కైవల్య మార్గదంబులగు శ్రద్ధాభక్తులు దయించు. అదియునుగాక ఏ పురుషుండైననేమి మద్విరచిత జగత్కల్పనాది విహారచింతచేనుదయించిన భక్తించేసి ఇంద్రియ సుఖంబుల వలనను దృష్టశ్రుతంబులైన ఐహికాముష్మికంబుల వలనను విముక్తుండగుచు చిత్తగ్రహణార్థంబు రుజువులైన యోగమార్గంబులచే సంయుక్తుండగునట్టి యోగి ప్రకృతి గుణసేవనంబు చేత వైరాగ్య గుణ విజృంభితంబైన జ్ఞానయోగంబు చేతను మదర్పిత భక్తియోగంబు చేతను ప్రత్యేగాత్మకుండనైన నన్ను అంతఃకరణ నియుక్తిని గావించునని చెప్పిన విని దేవహూతి కపిలునకిట్లని. ఇంకా నేను నాది అనే అహంకార మమకార రూపమైన అభిమానం వల్ల కామం, క్రోధం, లోభం మొదలైన దోష సమూహాలు ఆవిర్భవిస్తాయి. చిత్తం వానికి లోనుగాకుండా వాని నుండి విడివడినప్పుడు పరిశుద్ధం అవుతుంది.
చిత్తం పరిశుద్ధమైనప్పుడు సుఖం, దోహకం అనేవి ఉండక ఒకే రూపంగా వెలుగొందుతుంది. ఏకరూపమైన అటువంటి చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఆ పరమాత్మ ప్రకృతి కంటే అతీతుడు, స్వయం ప్రకాశుడు, సూక్ష్మస్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు, ఉదాసీనుడు. అటువంటి పరమాత్మను, ఆ పరమాత్మ తేజస్సు వల్ల నిస్తేజమైన ప్రపంచాన్ని యోగివరేణ్యులు భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూడిన చిత్తంతో దర్శించిన వారే మోక్షప్రాప్తికి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణునియందు సమర్పింపబడిన భక్తి మార్గమే ఉత్తమోత్తమమైనదని, తక్కిన మార్గాలు దానికి సాటిరావని చాటి చెప్పారు. ఇంద్రియార్థాలైన శబ్దస్పర్శరూపరస్గంధాలతో కలయిక అసద్విషయమై దృఢమైన బంధానికి కారణం అవుతుంది. ఆ సంగమమే భగవంతుని సంబంధమై సద్విషయమైనప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణాల సంయమనానికి హేతుభూతమై సత్పురుషులకు తెరిచిన మోక్షద్వారం అవుతుంది అని విద్వాంసుల అభిప్రాయం. సహన స్వభావం కలిగి సమస్త జీవులకు ఆప్తబంధువులై, శాంతమూర్తులై, కరుణార్ద్రహృదయులై, కర్మఫలాలను పరిత్యజించి తనవారు, బంధువులు అనే అభిమానం విడిచి నన్ను చక్కగా ఆశ్రయించిన వారే నా గుణగణాలను ధ్యానిస్తూ, నా చరిత్రను వినులవిందుగా ఆలకించి ఆనందిస్తూ, నా కథలే చెప్పుకొంటూ, నా కథలే వింటూ ఉండేవారు పరమ భాగవతోత్తములు. అటువంటి వారిని ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపత్రయాలు ఏమీ చేయలేవు. అటువంటి సర్వసంగ పరిత్యాగులైన పరమభాగవతుల సాంగత్యం మాత్రమే కోరదగనది. అదే సకల దోషాలను నివారిస్తుంది. అటువంటి వారి స్నేహం వల్ల సర్వప్రాణుల హృదయాలలో, చెవులలో సుధారసం చిందించే నా కథాప్రసంగాలు ప్రాప్తిస్తాయి. నా గుణాలను వినడం వల్ల సక్రమమైన మార్గంలో శీఘ్రంగా మోక్షాన్ని ప్రసాదించే శ్రద్ధాభక్తులు ఉద్భవిస్తాయి. ఎవడు నేను చేసిన ఈ విశ్వసృష్టిని, నా లీలావిహారాలను తలపోస్తూ అందువల్ల ప్రభవించిన భక్తిచేత ఇంద్రియ సుఖాలకు, కనిపించేవి వినిపించేవి అయిన ఇహలోక పరలోక సుఖాలకు లోను కాకుండా మనోనిశ్చలత్వం కోసం చక్కని యోగ మార్గాన్ని అవలంబిస్తాడో అతడు యోగి అని చెప్పబడతాడు. అటువంటి యోగి ప్రకృతి గుణాలను అనుసరించటం వల్లనూ, వైరాగ్యాన్ని పెంపొందించే జ్ఞానయోగం వల్లనూ, ఆత్మార్పణ రూపమైన భక్తియోగం వల్లనూ సాక్షాత్కరించిన ఆత్మస్వరూపం గల నన్ను తన హృదయాంతరంలో నిలుపుకొంటాడు అని కపిలుడు చెప్పగా విని దేవహూతి అతనితో ఇలా అన్నది. ఏ భక్తి భవద్గుణపరమై భవపాప ప్రణాశమై ముక్తిశ్రీలాభమురయమున జేయునో ఆ భక్తి విధంబు తెలియ ఆనతీవే. ఏ భక్తి నీ గుణగణాలకు అంకితమై సంసార పాపాలను పోగొట్టి శీఘ్రంగా మోక్షలక్ష్మిని చేకూరుస్తుందో ఆ భక్తి స్వరూపాన్ని నాకు బాగా తెలిసేటట్లు దయచేసి చెప్పు. అదియునుగాక భవదుదితంబైన యోగంబును, తదంగంబులును, తద్గత తత్వావబోధంబును ససాకల్యంబుగా మందబుద్ధినైన నాకు స్ఫుటంబుగా తెలియ అనతిమ్మనిన కపిలుండు ఇట్లనియే. అంతేకాక నీచేత పేర్కొనబడిన యోగ విద్యను, అందలి విభాగాలను, అందులో గల తత్వార్థాలను సంపూర్ణంగా, సుస్పష్టంగా మందబుద్ధినైన నాకు తెలిసేలా వెల్లడించు అనగా కపిలుడు ఇలా అన్నాడు. జనయిత్రి విను మరి సకల పదార్థ పరిజ్ఞాన తత్వపారీణమగుచు ఆమ్నాయ విహిత కర్మాచారములు గల్గి తివుటమై వర్తించు దేవగణము పూని నైసర్గికంబైన నిర్హేతుగమగు భగవత్సేవ మిగుల ముక్తి కంటె గరిష్టంబు కావున నదియు భుక్తాన్నంబు జీర్ణంబునందజేయు దీప్త జఠరాగ్నిగతి లింగదేహనాశకంబుగా వించునదియునుగాక విష్ణుభక్తి వైభవముల తేటపరతూ వినుము సద్గుణౌవ్రాత
योगलक्षण समेत। అమ్మా, సద్గుణ సమూహం యోగలక్షణాలు కలదానా? విను. సకల పదార్థాలకు సంబంధించిన యథార్థ స్వరూపాన్ని పూర్తిగా తెలియజేసేవి వేదాలు. వేద సంబంధమైన సత్కర్మలకు, సదాచారాలకు దేవతలు సంతృప్తులవుతారు. సహజము, నిర్హేతుకము అయిన భగవంతుని సేవారూపమైన భక్తి ముక్తి కంటే గొప్పది. జీర్ణసేమందలి జఠరాగ్ని తిన్న అన్నాన్ని జీర్ణం చేసినట్లుగా భగవద్భక్తి జీవులు కావించిన కర్మలను, కర్మఫలాలను లోగొంటుంది. అందువల్ల జీవుని లింగమయ శరీరం నశిస్తుంది. విష్ణుభక్తి విశేషాలను వివరిస్తాను, విను. అమలిన భక్తి కొందరు మహాత్ములు మచ్చరణారవిందయుగ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై ఇతరేతరానులాపముల మదీయ దివ్యతను పౌరుషముల్ కొనియాడుచుండి మోక్షము మది కోరనొల్లరని శంభు మదర్పిత సర్వకర్ములై. కొందరు మహాత్ములు నిర్మలమైన భక్తిభావంతో నా పాదపద్మాలను తమ హృదయ పద్మాలలో పదలపరుచుకొని ఎంతో కుతూహలంతో పరస్పరం సంభాషించుకుంటూ ఆ సంభాషణలలో నా దివ్యస్వరూపాన్ని, నా లీలా విశేషాలను కొనియాడుతూ ఉంటారు. వారు సర్వదా తమ సమస్త కర్మఫలాలను నాకే అర్పించి భక్తి పరవశులై ముక్తిని కూడా వాంఛింపరు. పరికింప కొందరు భాగవతోత్తముల్ ఘనతకెక్కిన పురాతనములైన చారు ప్రసన్న వక్త్రారుణలోచనములు గల్గి వరదాన కలితములుగా తనరు మద్దివ్యావతార వైభవములు మదినొప్ప తమయోగ మహిమజేసి అనుభవించుచు తదీయాలాపముల సన్నుదించుచు దివుట తద్దివ్య విలస తనయ అవయవోదార సుందర నవ విలాస మందహాస మనోహర మధుర వచన రచన చేనపహృతమన ప్రాణులగుచూ నెలమినుందురు నిశ్రేయసేచ్ఛలేక. కొందరు భాగవతోత్తములు ప్రసిద్ధికెక్కిన నా పురాణ స్వరూపాలను స్మరిస్తూ ఉంటారు. అందాలు చిందే ముఖము, కరుణరసం విరజిమ్మే అరుణనేత్రాలు కలిగి భక్తులకు వరాలను ప్రసాదించే నా దివ్యావతారాలను, వాని వైభవ విశేషాలను మనస్సులో నిలుపుకుంటారు. తమ భక్తియోగ మహత్వం వల్ల అలనాటి నా సంలాపాలను స్మరించుకొని కొనియాడుతుంటారు. నవనవోన్మేషమైన నా అవయవ సౌభాగ్యాన్ని, సుందరమైన నా మందహాసాన్ని, మనోహరాలైన నా మధురవాక్కులను మాటిమాటికి మననం చేసుకుంటూ మనస్సు, ప్రాణము పరవశింపగా మోక్షం మీద అపేక్ష లేకుండా ఉంటారు. కణకన్ వారలు వెండి మోక్ష నిరపేక్ష స్వాంతులై ఉండి తామణిమాద్యష్ట విభూతి సేవితము నిత్యానంద సంధాయియున్ గణనాతీతమున ప్రమేయము సమగ్ర శ్రీకమున్ సర్వలక్షణ సంయుక్త వికుంఠలోక పదవిం కైకొందురత్యున్నతిన్. ఆ విధంగా మోక్షాసక్తి లేనివారి కూడా వారు అణిమాది అష్టసిద్ధి సంసేవితము, శాశ్వతానంద సంధాయకము, వర్ణంతీతము, మహనీయము, సంపూర్ణ వైభవోపేతము, సకల లక్షణ సమేతము, మహోన్నతము అయిన వైకుంఠధామాన్ని పొందుతారు. ఇట్లు ఉంది. ఈ విధంగా పొంది తన రుదుర పుణ్యాత్ములు జనయిత్రి మదీయ కాలచక్రగ్రసనంబును నొందక నిత్యం బగుననుపమ సుఖవృత్తి నుండురది ఎట్లన్నన్. అమ్మా, ఆ పుణ్యాత్ములు నా కాలచక్రానికి మింగుడు పడనివారే నిరుపమానమైన నిత్య సౌఖ్యాలతో అలరారుతుంటారు. అది ఎలాగంటే,
సమతన్ స్నేహముచే సుతత్వమును విశ్వాసంబుచేతన్ సఖిత్వము చాలన్ హిత వృత్తి చేతను సుహృత్వంబున్ సుమంత్రోపదేశము చేతన్ నిజదేశికుండనగ నిచ్చల్ పూజ్యుడవు ఇష్టదైవమునై వారికి కాలచక్ర భయముల్ వారింపుదుం కావునన్. సర్వసముడనైన నేను స్నేహం వల్ల కుమారుని వలెను, విశ్వాసం వల్ల చెలికాని వలెను, హితం కూర్చడం వల్ల ఆత్మీయుని వలెను, మంత్రం ఉపదేశించడం వల్ల ఆచార్యుని వలెను ఉంటూ వారికి నిత్యము పూజింపదగిన ఇష్టదైవాన్నే కాలచక్రం వల్ల భయం కలుగకుండా వారిని కాపాడుతూ ఉంటాను అని ఇట్లు తెలుపుచూ మరియు నిట్లనియే అని ఈ విధంగా చెప్తూ మళ్ళీ ఇలా అన్నాడు. వినుమదిగాక ఈ భువి దివిం పలుమారు చరించు ఆత్మదాధన పశుపుత్రమిత్ర వనితాతతి పైదగులంబుమాని నన్ననఘుని విశ్వతోముఖుననన్యగతిన్ భజించనేని వానిని ఘనమృత్యురూప భవనీరధినే తరింపజేయుదున్. ఇంకా విను, ఈ భూవికి దివికి నడుమ పలుసారులు తిరుగుతూ ఉండే ఆత్మధనం, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు మొదలైన తగులాలపై వ్యామోహం విడిచిపెట్టి పాపాలను సంహరించేవాడను, ప్రపంచమంతటా వ్యాపించినవాడను అయిన నన్ను ఏకాగ్రచిత్రంతో ఆరాధించినట్లయితే ఆ మానవుని మృత్యుమయమైన సంసార సముద్రం నుండి తరింపజేస్తాను. రూఢి ప్రధాన పురుష నాయకుండను భగవంతుడను జగత్ప్రభుడనైన నాకంటే నన్యులకై కొని తగిలిన ఆత్మలు భవభయం బందునెపుడు కావున నాయాజ్ఞగడవంగనోడుట చేసి వాయువు వీచు సిఖి వెలుంగు ఇనుడు తపించు దానింద్రుండు వర్షించు భయమంది మృత్యువు పరువెట్టు కాన విజ్ఞాన వైరాగ్య కలితమైన భక్తియోగంబునంజేసి పరమపదము కొరకునయోగి వరులు మచ్చరణ భజనులగుచు చెరింపుదురు నిర్భయాత్ములగుచూ. ప్రధానమనే మూల ప్రకృతికి పురుషునకు అధీశ్వరుడను భగవంతుడను అయిన నన్ను కాకుండా ఇతరులను ఎన్నుకొన్నవారు సంసారభయంలో పడిపోతారు. కనుక నా ఆజ్ఞ జవదాటలేక భయంతో గాలి వీస్తుంది, అగ్ని మండుతుంది, సూర్యుడు ఎండ కాస్తాడు, ఇంద్రుడు వర్షిస్తాడు, మృత్యువు భయపడి పారిపోతుంది. అందువల్ల ఈ సృష్టి విజ్ఞానంతో పాటు వైరాగ్యంతో కూడిన భక్తియోగంతో యోగివరులైన వారు వైకుంఠాన్ని ఆశించి నా చరణాలను సంస్మరిస్తూ ఏ భయము లేకుండా ఉంటారు. గురుభక్తిం చిత్తము మత్పరమై విలసిల్లునంత పర్యంతము సత్పురుషులకిహలోకంబున చిరతర మోక్షోదయంబు సేకూరుచుండున్. అత్యంత భక్తితో చిత్తాన్ని ఎంతవరకు నాయందే లగ్నం చేసి ఉంచుతారో అంతవరకు ఆ సత్పురుషులకు ఈ లోకంలోనే మోక్షం సంప్రాప్తిస్తుంది అని ఇట్లు నమ్ముని ఇంద్రుండు జననికి హరిభక్తి యోగ సంగతి నెలన్ వినిపించి వెండియును నిట్లనియన్ సమోద చిత్తుడగుచు గడంకన్ అని కపిలాచార్యుడు విష్ణు సంబంధమైన భక్తియోగ స్వరూపాన్ని తల్లికి వినిపించి ఎంతో సంతోషంతో మళ్లీ ఇలా అన్నాడు. అవ్వా, ఈ విధంబున భక్తియోగ ప్రకారంబు చెప్పిది. ఇంక తత్వలక్షణంబు వేరువేరయనింగింతు. ఏ తత్వగుణంబుల నెరింగి నరులు ప్రకృతి గుణంబుల వలన విముక్తులగుదురు. హృదయ గ్రంథి విచ్ఛేదకంబు ఆత్మదర్శన రూపంబు
అగు నా జ్ఞానంబు ఆత్మనిశ్రేయస కారణంబు. కావున దాని నిరింగింతు. అందు ఆత్మస్వరూపం బెట్టిదనిన అనాదియు పురుషుండును, సత్వాదిగుణ శూన్యుండును, ప్రకృతి గుణ విలక్షణుండును, ప్రత్యక్ స్వరూపుండును, స్వయం ప్రకాశుండును ఎవ్వండు. మరియు ఎవ్వనితోడ ఈ విశ్వంబు సమన్వితంబగు అతండు గుణత్రయాత్మకత్వంబగు అవ్యక్తంబును భగవత్ సంబంధియునగు ప్రకృతి యందు యదృచ్ఛచే లీలావశంబునం ప్రవేశించిన ఆ ప్రకృతి గుణత్రయమయంబై స్వరూపంబైన ప్రజాసర్గంబు జయంగనుంగుని అప్పుడు మోహితుండై విజ్ఞాన తిరోధానంబునం చేసి గుణత్రయాత్మకంబైన ప్రకృత్యధ్యాసంబున అన్యోన్య మేళనంబగుటయు అంతం ప్రకృతి గుణంబు తనయందున ఆరోపించుకొని క్రియమాణంబులు కార్యంబుల వలనం కర్తృత్వంబు గలిగి సంసారబద్ధుండై పారతంత్ర్యంబు గలిగియుండు. కర్తృత్వశూన్యుండగు ఈశ్వరుండు సాక్షియగుటం చేసి ఆత్మకు కార్యకారణ కర్తృత్వంబులు ప్రకృత్యధీనంబులనియు సుఖ దుఃఖ భోక్తృత్వంబులు ప్రకృతి విలక్షణుండైన పురుషుడిమనియు ఎరుంగుదురని చెప్పిన విని దేవహూతి కపిలునకిట్లని, పురుషోత్తమ, ప్రకృతి పురుషులు సదసదాత్మక ప్రపంచమునకు కారణభూతులు. కావున వాని లక్షణంబు సదసద్వివేకపూర్వకంబుగా ఆనతిమ్మనిన భగవంతుండైన కపిలుండు ఇట్లని. అమ్మా, ఈ విధంగా భక్తియోగ స్వరూపం నీకు తెలిపాను. ఇక తత్వజ్ఞాన లక్షణాలను వేరువేరుగా తెలుపుతాను. ఏ తత్వజ్ఞాన లక్షణాలను తెలుసుకున్న మానవులు ప్రకృతి గుణాల నుండి విముక్తులవుతారో, మనస్సులోని సందేహాలు విడిపోయి స్వస్వరూపాన్ని తెలుసుకుంటారో అటువంటి తత్వజ్ఞానం కైవల్య ప్రాప్తికి కారణం అవుతుంది. అందువల్ల ఆత్మస్వరూపం ఎలాంటిదో చెబుతాను. అనాది అయినవాడు, పురుషశబ్దవాచ్యుడు, సత్వరజస్తమో గుణాలు లేనివాడు, ప్రకృతి గుణాల కంటే విలక్షణమైన గుణాలు కలవాడు, ప్రత్యక్ష స్వరూపం కలవాడు, తనంత తాను వెలిగేవాడు, విశ్వమంతటా ఉన్నవాడు అయిన పరమాత్మ గుణత్రయాత్మకము, అవ్యక్తము, భగవంతుని అంటిపెట్టుకున్నది అయిన ప్రకృతిలో అప్రయత్నంగా అలవోకగా లీలగా ప్రవేశించాడు. ఆ ప్రకృతి గుణత్రయమయమైన స్వరూపంతో సాకారమైన ప్రజా సృష్టి చేయటం ప్రారంభించింది. అది చూచి పురుషుడు వెంటనే మోహాన్ని పొంది విజ్ఞానం మరుగుపడగా గుణత్రయాత్మకమైన ప్రకృతిని ఆశ్రయించి పరస్పరం మేళనం పొందారు. అప్పుడు పురుషుడు ప్రకృతి గుణాలను తనయందే ఆరోపించుకుని జరుగుతున్న కార్యాలన్నింటికీ తానే కర్తగా భావించుకొని సంసారబంధంలో కట్టుబడి పరాధీనతకు లోనవుతాడు. ఈశ్వరుడు కర్త కాకున్నా జరుగుతున్న కర్మలకు సాక్షిభూతుడు కావటం వల్ల ఆత్మకు కార్యకారణ కర్తృతాలు లేవని, అవి ప్రకృతికి అధీనమైనవని, సుఖదుఃఖాలు అనుభవించడం ప్రకృతి కంటే విలక్షణుడైన పురుషునిదని అనుభజ్ఞులు తెలుసుకుంటారు అని చెప్పగా విని దేవహూతి కపిలునితో, ఆ మహాత్మా, ప్రకృతి పురుషులు అస్తిత్వం కలది, అస్తిత్వం లేనిది అయిన ప్రపంచానికి కారణభూతులు. కాబట్టి ఆ ప్రకృతి పురుషుల లక్షణాలు సదసద్వివేక పురస్సరంగా సెలవీయ కోరుతున్నాను అన్నది. అప్పుడు భగవంతుడైన కపిలుడు దేవహూతితో ఇలా అన్నాడు. క్రమమున త్రిగుణమున వ్యక్తము నిత్యము సదసదాత్మకము మరియు ప్రధానముననగా ప్రకృతి విశేషములదియు విశిష్టమనిరి సద్విదులమిన్. త్రిగుణాత్మకం, అవ్యక్తం, నిత్యం, సదసదాత్మకం, ప్రధానం అనేవి ప్రకృతి విశేషాలు. ఈ విశేషాలతో కూడి ఉన్నది కనుక ప్రకృతిని విశిష్టం అని ప్రాజ్ఞులు పేర్కొన్నారు. అందు ప్రకృతి 24 తత్వాత్మకంబయ్యుండు. అది ఎట్లనినం పంచమహాభూతంబులును, పంచతన్మాత్రలను, జ్ఞానకర్మాత్మకంబులైన త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణంబులును, వాక్పాణిపాదపాయూపస్థంబులును అను దశేంద్రియంబులును, మనోబుద్ధి చిత్తాహంకారంబులను
అంతఃకరణ చతుష్టయమును అను చతుర్వింశతి తత్వాత్మకంబునై సగుణ బ్రహ్మ సంస్థానంబు చెప్పితి. ఇట మీద కాలంబను పంచవింశక తత్వంబు చెప్పెద. అది కొందరు పురుషశబ్దవాచ్యుండైన ఈశ్వరుని పౌరుషంబు కాలశబ్దంబున చెప్పంబడునందురు. అందు అహంకార మోహితుండై ప్రకృతి నందు జీవుండు భయంబుజెందు. ప్రకృతి గుణసామ్యంబునం చేసి వర్తించు. నిర్విశేషుండగు భగవంతుని చేష్టా విశేషంబు దేని వలన ఉత్పన్నంబగు అది కాలంబని చెప్పంబడు. అదియు జీవరాశి అంతర్గతంబగుడం చేసి పురుషుండనియు వాని బహిర్భాగ వ్యాప్తిం చేసి కాలంబనియు చెప్పంబడు. ఆత్మమాయం చేసి తత్వాంతర్గతుండైన జీవుని వలన క్షుభితంబయి జగత్కారణంబగు ప్రకృతి యందు పరమపురుషుండు తన వీర్యంబు పెట్టిన ఆ ప్రకృతి హిరణ్మయంబైన మహత్తత్వంబు పుట్టించే. అంత సకల ప్రపంచ బీజభూతుండును లయ విక్షేప శూన్యుండును నగు ఈశ్వరుండు తన సూక్ష్మ విగ్రహంబునందు ఆత్మగతంబైన మహదాది ప్రపంచంబుల వెలిగించుచు స్వతేజో విపత్తిం చేసి ఆత్మ ప్రస్వాపనంబు సేయునట్టి తమంబును గ్రసించెనని చెప్పి వెండియూనిట్లనియే. ఆ ప్రకృతి 24 తత్వాలు కలదే ఉంటుంది. ఎలాగంటే పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచ తన్మాత్రలు, చర్మం, కన్ను, ముక్కు, చెవి, నాలుక అనే పంచ జ్ఞానేంద్రియాలు, వాక్కు, చేతులు, కాళ్ళు, మలావయవం, మూత్రావయవం అనే పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయము కలిసి 24 తత్వాలు కలిగి సగుణ బ్రహ్మకు సంస్థానం అయిన ప్రకృతిని వివరించాను. ఇక కాలం అనే 25వ తత్వాన్ని గురించి చెబుతాను. కొందరు పురుష శబ్దవాచ్యుడైన ఈశ్వరుని స్వరూపమే కాలంగా చెప్పబడుతున్నదంటారు. అహంకార మోహితుడై ప్రకృతితో సంబంధం పెట్టుకున్న పురుషుడు జీవుడై భయాదులను అనుభవిస్తాడు. ప్రకృతి గుణాలన్నింటిలో సమానంగా అంతర్యామియే నిర్విశేషుడై ప్రవర్తించే భగవంతుని చేష్టా విశేషాలను కలుగచేసేదే కాలం అనబడుతుంది. అది కూడా జీవరాశులలో అంతర్యామిగా ఉన్నప్పుడు పురుషుడు అని, వానికి వెలుపల వ్యాపించి ఉన్నప్పుడు కాలం అని అనబడుతుంది. ఆత్మమాయ కారణంగా ప్రకృతి తత్వాలలో విలీనమైన జీవుని వల్ల కదిలింపబడినది, జగత్తుకు కారణమైనది అయిన ప్రకృతియందు భగవంతుడు సృజనాత్మకమైన తన వీర్యాన్ని ఉంచగా ఆ ప్రకృతి తనలో నుంచి హిరణ్మయమైన మహత్వాన్ని పుట్టించింది. అనంతరం సకల ప్రపంచానికి మూలమైనవాడు, లయవిక్షేప శూన్యుడు అయిన ఈశ్వరుడు తన సూక్ష్మ విగ్రహంలో ఆత్మగతమైన మహదాది ప్రపంచాన్ని వెలిగిస్తూ తన తేజః ప్రసారం చేత తనను నిద్రింపజేసే తమస్సును హరించివేశాడు అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. దివ్యమగు వాసుదేవాది వ్యూహ చతుష్టయంబు త్రిజగములందున్ సేవ్యంబని చెప్పంబడు భవ్యగుణ దాని నెరుగబలికెద నీకున్. వాసుదేవం, సంకర్షణం, ప్రద్యుమ్నం, అనిరుద్ధం అనే దివ్యమైన ఈ 4 వ్యూహాలు ముల్లోకాలలోనూ సేవింపదగనవి. సుగుణవతి, వాటిని నీకు వివరించి చెబుతాను. సత్వప్రధానమై స్వచ్ఛమై శాంతమై యూర్మి షట్కంబులనోసరించి సురుచిర షాడ్గుణ్య పరిపూర్ణమై నిత్యమై భక్తజన సేవ్యమై తనర్చి వలనొప్పుచుండు వాసుదేవ వ్యూహమంత మహత్తత్వమందునోలి రూఢిక్రియాశక్తి రూపంబుగల్గున అహంకార ఉత్పన్నమయ్యే. అదియు సరవి వైకారికంబు తైజసముదామసంబు నా 3 తెరగుల జరుగు అందుదనరు వైకారికము మనస్సునకు ఇంద్రియములకును గగనముల భూతముల గరయ.
వాసుదేవ వ్యూహం ఆకలిదప్పులు, శోకమోహాలు, జరామరణాలు అనే 6 ఊర్ముల నుండి విడివడినదే ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం అనే షడ్గుణాలతో పరిపూర్ణమై సత్వగుణ ప్రధానమై, నిర్మలమై, శాంతమై, నిత్యమై, భక్తజన సంసేవ్యమై అలరారుతూ ఉంటుంది. మహత్తత్వం నుండి క్రియాశక్తి రూపమైన అహంకారం పుట్టింది. ఆ అహంకారం వైకారికం, తైజసం, తామసం అని 3 విధాలుగా విడివడింది. వానిలో వైకారికాహంకారం అనేది మనస్సుకు, పంచేంద్రియాలకు, ఆకాశాది పంచభూతాలకు